ప్రపంచంలో చాలా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చూశాం. కానీ ఒక కుక్క కోసం 2 దేశాలు పోటీ పడడం ఎప్పుడైనా చూసారా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒకే విషయంపై వాదిస్తున్నారు. ఈ కుక్క అసలు ఎవరిది? ఈ కథలోని హీరో క్యారమెల్ డాగ్. బ్రెజిల్ వీధుల్లో తరచుగా కనిపించే ఈ శునకం అక్కడి ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఇది ఏ ఒక్క జాతికి చెందినది కాదు, అనేక జాతుల లక్షణాలు కలిసిన ఒక ప్రత్యేకమైన మిశ్రమ జాతి కుక్క. బ్రెజిల్లో దీని ప్రజాదరణ ఎంతంటే కొంతమంది దీనిని దేశ సంస్కృతికి ప్రతీకగా గుర్తించాలని కూడా కోరుతున్నారు. పోస్టర్లు, మీమ్స్, సోషల్ మీడియాలో పోస్టులు, ఎక్కడ చూసినా క్యారమెల్ డాగ్ గురించే చర్చ. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. మెక్సికో ప్రజలు కూడా ఈ కుక్కలు మా దేశంలో చాలా కాలంగా ఉన్నాయి, ఇది కేవలం బ్రెజిల్కే చెందినది కాదని చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వైరల్ అవుతుంది. అసలు క్యారమెల్ డాగ్ ఎవరిది? బ్రెజిల్దా, మెక్సికోదా, లేక ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టిన ఆ వ్యక్తిదా, వర్షంలో తడుస్తుంటే ఆశ్రమం ఇచ్చిన ఆ మనిషిదా, ప్రేమగా తలనిమిరిన ప్రతి ఒక్కరిదా? ఎందుకంటే దేశాలు దాన్ని తమదని చెప్పుకోవచ్చు, కానీ ఆ కుక్క మాత్రం ప్రేమ దొరికిన ప్రతి చోటునే తన ఇల్లుగా భావిస్తుంది. కొన్నిసార్లు ఒక జీవికి దేశం కంటే ప్రేమే పెద్దది.